యేసయ్య వీరికి సహించుటను గురించి ఆయన నేర్పుతున్నాడు. ఆయన పరిస్థితులను చూచి మనము కోపపడడం కాదు, సహించడం అనేటటువంటిది దేవుడు మనకిచ్చేటటువంటి సాధుగుణము. ఆ సాధుగుణాన్ని మనం కలిగి ఉండాలి అని చెప్పబడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. కోపం వచ్చినా కూడా ఎప్పటి వరకు ఉండాలట? సూర్యుడు అస్తమించేసరికి కోపం పోవాలి. కుటుంబంలో అంట ఈ కోపతాపాలు వచ్చినప్పుడు అటండి, కుటుంబ ప్రార్థన ఏదైతే ఉన్నదో కుటుంబ ప్రార్థన కూర్చునేసరికి మొత్తం అవన్నీ కూడా పటపంచినాయి. రోజులుగా దాన్ని జ్ఞాపకం పెట్టుకొని వీడికి ఏం చేద్దామా, ఎప్పుడేం చేద్దామా అదండి. దేవుని బిడ్డలారా అంటాడు, పగ తీర్చుకున్నట మీ పని కాదు అంటాడు. మీరు ఎప్పుడు కూడా సాధువులుగా ఉండండి. మీ సాధు స్వభావం అటండి ఎదుటివానిలో ఉన్నటువంటి ద్వేషాన్ని విరిచేస్తుందట. నేను ఎంత వ్యతిరేకంగా ఉన్నా కూడా ఎందుకు ఎంత సాధువుగా ఉన్నాడు, ఎంత ప్రేమ చూపిస్తున్నాడు.